ఈరోజు మన ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో గీ అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ రెండు ఎక్విప్మెంట్ ఉంటాయి. గ్యాస్ క్రోమటోగ్రఫీ జీసీ, తర్వాత హై పవర్డ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని ఉంటాయి. రెండిటి వలన ఏదైనా అడల్ట్రేషన్ జరిగితే గీలో అవి టెస్ట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి, ఇమీడియట్గా టెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇంతకుముందు సంవత్సరం క్రితం చూస్తే ఇక్కడ టెస్టింగ్ అసలు సిస్టమే లేదు. గీ అడల్ట్రేషన్ జరిగినా సరే తెలియడానికి అవకాశం లేదు. టీటీడీ ల్యాబ్లో లిమిటెడ్ పారామీటర్స్ మాత్రమే టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత గత ఒక సంవత్సరంగా మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ లేదు కాబట్టి బయట ల్యాబ్స్కి, ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్స్కి టెస్టింగ్ కోసం పంపించేవాళ్ళము. దాని ద్వారానే మనకి అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది అనేది మనకి తెలియడం జరిగింది. తర్వాత మీకు తెలిసిందే సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయడానికి మన ల్యాబ్లోనే మనము అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అది ఎన్డీడీపీ వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు మేము 75 లక్షలు పెట్టి ఈ రెండు ఎక్విప్మెంట్ మేము మీకు డొనేషన్ పద్ధతిలో మీకు ఇస్తాము, డొనేట్ చేస్తాము, టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ విధంగానే వారు ఎక్విప్మెంట్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసి మనకి సప్లై చేశారు. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వారి ట్రైనింగే కాకుండా సిఎఫ్టిఆర్ఐ మైసూర్లో కూడా మన సిబ్బందికి ట్రైనింగ్ చేసి ఇది ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. గత 4 నెలలుగా ఇది ట్రయల్ రన్ కూడా జరిగింది. ట్రయల్ రన్ కూడా బాగా పర్ఫెక్ట్గా నడిచింది. తర్వాత యాక్యురసీ కూడా మంచి యాక్యురసీతో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒక రోజులోనే మనకి టెస్టింగ్, రోజుకు ఒక ట్యాంకర్ వస్తుంది సుమారుగా, ఒక రోజులోనే మనకి టెస్టింగ్ అయిపోతుంది. బయట ల్యాబ్కు పంపిస్తే 15 రోజులు పట్టేది, మనకి ఒక రోజులోనే టెస్టింగ్ అయిపోతుంది. ఏ రోజుకు ఆ రోజు ట్యాంకర్ రాగానే మనం టెస్టింగ్ చేసుకోవడం, మిగిలిన పారామీటర్లతో పాటు అడల్ట్రేషన్ కూడా టెస్టింగ్ చేసుకోవడం, వెంటనే అడల్ట్రేషన్ ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోవడం, లేకపోతే మనం పంపించడం, వాడిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది.